హాయ్ ఫ్రెండ్స్, ఈ ఇయర్ ఇప్పటి వరకు అంత ఇంట్రెస్టింగ్ మూవీస్ అయితే ఏమీ రిలీజ్ అవ్వలేదు. మెయిన్ గా తెలుగులో అయితే ఇంకా అస్సలు లేవన్నమాట. అందుకే లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన కొన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్, అది కూడా హర్రర్ జోనరాలో దొరికేవి, పర్టికులర్లీ తెలుగులో అవైలబుల్ ఉన్నవి. అండ్ మెయిన్ గా ఈ వీడియోలో దెయ్యాలు ఉన్న మూవీస్ మాత్రమే చెప్పబోతున్నా. ఒకవేళ ఇందులో గనక ఏదైనా మిస్ అయ్యి ఉంటే వెంటనే చూసేయండి. దిస్ వీడియో ఆన్ సబ్స్క్రైబర్స్ రిక్వెస్ట్. ఇక లేట్ చేయకుండా ఆ మూవీస్ ఏంటో చూసేద్దాం. డిమాంటీ 1 ఎంత సక్సెస్ఫుల్ అయిందో అందరికీ తెలిసిందే. థియేటర్ లో రిలీజ్ అయినప్పుడు అయితే అంత ఆదరణ పొందకపోయినా యూట్యూబ్ లో మాత్రం ఈ మూవీ తెగ ఆడేసింది. అయితే ఈ ఇయర్ రిలీజ్ అయిన డిమాంటీ 2 డిమాంటీ 1 లాగా మంచి ఇంట్రెస్టింగ్ అండ్ థ్రిల్లింగ్ గా హారర్ సీన్స్ తో వ్యూవర్స్ ని అయితే ఎంటర్టైన్ చేసింది. ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ ని పార్ట్ 1 లో వచ్చిన కొన్ని సీన్స్ తో మింగిల్ చేసి ఫైనల్ గా ఇచ్చిన అవుట్పుట్ అయితే తప్పకుండా సాటిస్ఫై చేస్తుంది. కొన్ని కారణాల వల్ల డిబ్బీ హస్బెండ్ చనిపోతాడు. అయితే అది జరిగిన 6 years తర్వాత డిబ్బీ లైఫ్ లో కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతాయి. తనకి కనబడిన దృశ్యాలేవో తనకి ఏదో చెప్దాం అనుకుంటుంది, ఇంకేదో మెసేజ్ ఇద్దాం అనుకుంటుంది. అసలు అది ఏంటి, డిబ్బీ దాన్ని కనుక్కోగలిగిందా లేదా, ఈ సబ్జెక్ట్ ని పార్ట్ 1 లో వచ్చిన క్యారెక్టర్స్ ని ఎలా కలిపారు, ఇలాంటి ఇంట్రెస్టింగ్ నోట్ తో త్రూ అవుట్ సాగించి సెకండ్ హాఫ్ వచ్చిన హారర్ సీన్స్ అయితే మంచి థ్రిల్లింగ్ గా కాకుండా ఇంప్రెస్ చేస్తుంది అందరినీ. ఇంకా ఇది చూసాక పార్ట్ 3 ఎప్పుడా అని వ్యూవర్స్ తప్పకుండా ఆలోచిస్తారు. అయితే కనబడిన కొన్ని స్పిరిట్స్ డిబ్బీ లైఫ్ ని ఎలా మార్చిందో తెలియాలంటే ఈ డిమాంటీ కాలనీ 2 చూడాల్సిందే. ఇంకా క్లైమాక్స్ లో వచ్చిన ట్విస్ట్ అయితే సూపర్. అది చూసాక పార్ట్ 3 ఇప్పుడు వచ్చేస్తే బాగుంది అన్నట్టు మీరు ఫీల్ అవుతారు. ఇప్పటి వరకు కనుక మిస్ అయ్యి ఉంటే ఈ మూవీని తప్పకుండా చూడండి. మంచి థ్రిల్లింగ్ సీన్స్ తో కొన్ని ట్విస్ట్లతో ఈ మూవీ మిమ్మల్ని తప్పకుండా అలరిస్తుంది. ఎటువంటి అడల్ట్ కంటెంట్ అయితే లేదు గానీ పక్కా హర్రర్ థ్రిల్లర్ మూవీ అవడం వల్ల థ్రిల్లర్ ఫ్యాన్స్ కి మాత్రమే నచ్చుతుంది. ఫైనల్ గా ఈ మూవీని కనుక చూడాలనుకుంటే G5 అయితే స్ట్రీమ్ అవుతుంది. నెక్స్ట్ మూవీ ఏంటో చూసేలోపు ఈ వీడియో మొత్తం చూసి ఇందులో ఏ ఒక్కటి మీకు హెల్ప్ అయినా మేము అడిగేది వీడియోకి ఒక లైక్ తో పాటు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రమే. అది ఫ్రీయే కాబట్టి చేసుకుంటారని ఆశిస్తున్నా. 2024 లో రిలీజ్ అయిన ఈ మూవీ మంచి పేరు పొందడమే కాకుండా అతి తక్కువ బడ్జెట్ తో రిలీజ్ అయ్యి దేశమంతటా మంచి పేరు పొందడమే కాకుండా బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టింది మూవీ. ఆ మూవీ నేమ్ ముంజియా. కొన్కన్ అన్న ఒక విలేజ్ లో ఒక ఐలాండ్ ఉంటుంది. అందులో ఉన్న ఒక చిన్న ఫారెస్ట్. అందులోకి వెళ్ళడానికి మాత్రం ఎవరు సాహసించరు, ఎందుకంటే వాళ్ళ ప్రాణాలు ఉంటాయో లేదో వాళ్ళకే కన్ఫర్మ్ కాదు. అసలు ఆ చిన్న అడవిలో ఏం దాగుంది, ఈ సీక్రెట్ ని అక్కడ వాళ్ళు ఛేదించారా లేదా బయట నుంచి ఎవరైనా వచ్చారా, అక్కడ ఉన్న సీక్రెట్ వల్ల కొంతమంది ఎలా ఎఫెక్ట్ అయ్యారు, ఇలాంటి విషయాలని తెలియాలంటే ముంజియా మూవీ చూడాల్సిందే. అక్కడక్కడ నవ్విస్తూనే అక్కడక్కడ ఎంటర్టైన్ చేసి అక్కడక్కడ థ్రిల్లింగ్ కి గురి చేసే ఈ మూవీ ఈ ఇయర్ రిలీజ్ అయిన వన్ ఆఫ్ ది సక్సెస్ఫుల్ మూవీ అవడం వల్ల దీనికి పార్ట్ 2 సిద్ధం అవబోతుంది. ఫైనల్ గా ఫ్యామిలీతో ఈ మూవీని చూడొచ్చు. ఈ మూవీని కనుక మిస్ అయ్యి ఉంటే తెలుగు డబ్బుడ్ వెర్షన్ మీకు Disney+ Hotstar లో స్ట్రీమ్ అవుతుంది. ఇప్పుడు చెప్పబోతున్న మూవీ 2023 లో రిలీజ్ అయిన బెస్ట్ హర్రర్ మూవీ, కానీ ఓటీటీలోకి 2024 లోనే వచ్చింది. ఈ మూవీ చాలా మంది యొక్క మంచి రెస్పాన్స్ అయితే అందుకుంది. ఒక విలేజ్ లో కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్స్ అయితే జరుగుతాయి. దాని నుంచి బయటపడడానికి కొంతమంది ఎలా ట్రై చేశారు, అక్కడ ఉన్న ఆ ఏవిల్ ఎలా స్ప్రెడ్ అవుదామని ట్రై చేస్తుంది, దాన్ని కొంతమంది ఎలా అంచడానికి ట్రై చేస్తారు, చివరికి వాళ్ళు అనుకున్న ప్లాన్ సక్సెస్ అయిందా లేదా, ఇలాంటి ఇన్సిడెంట్స్ జనరల్ గా మనం చూసి ఉంటాం. కానీ ఇందులో చూపించిన హర్రర్ సీన్స్ అయితే మిమ్మల్ని తప్పకుండా అలరిస్తాయి. కొన్ని సీన్స్ అయితే గూస్ బంప్స్. చాలా హర్రర్ మూవీస్ లో కొన్ని హైలైట్ సీన్స్ అయితే ఉంటాయి. అలాంటి హైలైట్ సీన్స్ అన్ని ఒక మూవీలో పెడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఈ మూవీ. ఈ మూవీ చిన్నపిల్లలతో అండ్ ఫ్యామిలీతో వద్దు, ఎందుకంటే అడల్ట్ సీన్స్ లేకపోయినప్పటికీ చాలా సీన్స్ అయితే చాలా డిస్టర్బింగ్ గా ఉంటాయి. సో హర్రర్ మూవీస్ ఇష్టపడ్డ వాళ్ళు మాత్రమే ఈ మూవీని చూడండి. ఫైనల్ గా అందరి ప్రశంసలు అందుకున్న ఈ మూవీ అయితే మీకు ప్రైమ్ వీడియోలో తెలుగులో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఈ ఇయర్ రిలీజ్ అయిన కొరియన్ హర్రర్ మూవీ, అది కూడా తెలుగు డబ్డ్ వెర్షన్ లో దొరకడం థియేటర్ లో మిస్ అయ్యాను ఫీల్ అయ్యాను గానీ ఫైనల్ గా ఓటీటీలోకి వచ్చిన తర్వాత మాత్రం అస్సలు మిస్ అవ్వలేదు ఈ మూవీని. ఈ మూవీ నన్ను చాలా ఇంప్రెస్ చేసింది. ఇది చూసిన రోజు మంచి ఎంటర్టైన్ అయితే ఫీల్ అయ్యాను. సో నైట్ టైం చూడడం అయితే తప్పనిసరి. ఇందుకు నేను చెప్పబోతున్న మూవీ అయితే ఎక్స్హ్యూమా. ఒక అడవిలో కొన్ని శాపపీడిత ప్రాంతాలు అయితే ఉంటాయి. దాని నుంచి ఆ ఎవిల్ ని దూరం చేయడానికి ఒక టీం సిద్ధమవుతుంది. అలా ప్రతి ప్లేస్ ని క్లీన్ చేస్తున్న ఆ టీం కి అన్ని అంత ఈజీగా అయిపోతాయా? అస్సలు కాదు. వీళ్ళ పని పట్టే ఒక ప్రాంతం అయితే వీళ్ళకి దొరికింది. అసలు అక్కడ అంత క్రూరమైన శక్తులు ఏమున్నాయి, వాళ్ళు దీన్ని పనిపడ్డం కాదు. ఇది వాళ్ళ భరతం ఎలా పట్టిందో తెలియాలంటే ఈ మూవీ తప్పకుండా చూడాలి. మంచి ఎంగేజింగ్ గా మంచి హారర్ సీన్స్ తో క్లైమాక్స్ వరకు బాగా ఎంటర్టైన్ చేసే మూవీ ఎక్స్హ్యూమా. ఫైనల్ గా అక్కడ ఉన్న సీక్రెట్ ఈ టీం ఎలా సెటిల్ చేసింది, ఏమైనా ప్రాణ నష్టం జరిగిందా, ఇలాంటి విషయాలన్నీ తెలియాలంటే ఎటువంటి అడల్ట్ కంటెంట్ అయితే లేదు గానీ కొన్ని హర్రర్ సీన్స్ ఉండడం వల్ల చిన్న పిల్లలతో అయితే వద్దు గానీ ఫ్యామిలీతో అయితే చూడొచ్చు. సో ఫైనల్ గా ఈ మూవీ తెలుగు డబ్డ్ వెర్షన్ అయితే మీకు ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమ్ అవుతుంది.
ఈ ఇయర్ రిలీజ్ అయిన మూవీస్ లో నన్ను బాగా అట్రాక్ట్ చేసిన మూవీ బ్రహ్మయుగం. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందని. అసలే మూవీ మొత్తం బ్లాక్ అండ్ వైట్, ఏం బాగుంటుంది చూసిన వాళ్ళకి అనుకున్నా గానీ ఒక్కసారి ఈ మ్యాటర్ లో ఇన్వాల్వ్ అయ్యామంటే బయటికి రావడం అంత ఈజీ కాదు. దారి తప్పపడ్డ ఒక గాయకుడు ఒక అడవిలో ఒక కొండ మీద ఉన్న ఒక ఇంట్లోకి వెళ్తాడు. అంత అడవిలో ఎవరూ లేకపోయినా ఆ ఇంట్లో మాత్రం ఒక ఇద్దరు జీవిస్తుంటారు. అసలు అక్కడ ఉన్న ఇద్దరు ఎవరు? తప్పపోయినా ఆ గాయకుడికి వాళ్ళ ఇంట్లో చోటు ఇచ్చారా? దీని తర్వాత ఏం జరిగింది అన్న ఇంట్రెస్టింగ్ నోట్ తో స్టార్ట్ అవుతుంది ఈ మూవీ. ప్రతి క్షణం మంచి థ్రిల్లింగ్ గా, క్లైమాక్స్ కి వెళ్లే కొద్దీ మంచి ఆసక్తికరంగా తయారవుతుంది ఈ మూవీ. మమ్ముటి గారి యాక్టింగ్ అయితే పీక్స్. అసలు ఈ ఇయర్ రిలీజ్ అయిన బెస్ట్ మూవీస్ లో ఈ మూవీ తప్పకుండా ఉంటుంది. ఒక్కసారి సబ్జెక్ట్ కి గనక కనెక్ట్ అయితే ఈ మూవీ ఇచ్చే థ్రిల్లింగ్ అంతా ఇంత కాదు. కనుక థ్రిల్లర్ లవర్స్ ఇప్పటి వరకు ఈ మూవీ గనక మిస్ అయ్యి ఉంటే వెంటనే చూసేయండి. ఈ మూవీ మీకు తెలుగు డబ్డ్ వెర్షన్ సోనీ లివ్ లో స్ట్రీమ్ అవుతుంది. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి వెబ్ సిరీస్లు కానీ ఇంకేమైనా మూవీస్ కానీ నేను రివ్యూ చేయకుండా మీ కళ్ళకు కనపడితే మాత్రం కామెంట్ చేయడంతో పాటు ఇప్పుడు చెప్పిన ఈ మూవీస్ అండ్ సిరీస్ లో మీకు ఏది నచ్చిందో తప్పకుండా మెన్షన్ చేయండి. అలా చేయడం వల్ల మిగతా వాళ్ళకి కూడా యాంగ్జైటీ వచ్చి అది తప్పకుండా చూస్తారు. సో మీకు గనక ఈ లిస్ట్ లో ఏ ఒక్కటి హెల్ప్ అయినా మేము అడిగేది ఈ వీడియోకి ఒక లైక్ ఆర్ సబ్స్క్రైబ్ మాత్రమే. థ్యాంక్ యూ.